హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈ రోజు బ్లాగ్ లో నేనేం చూపించబోతున్నాను తెలుసా? నేను కెమికల్ పీల్ సెకండ్ సెక్షన్ కి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే ఐ సీ ద స్మాల్ డిఫరెన్స్, అంటే ఎక్కువ కాదు, చాలా చిన్న డిఫరెన్స్. అది ఏంటంటే, నాకు ఇంతకు ముందు యాక్ని వచ్చినప్పుడు ఎలా వచ్చేవంటే చాలా పెద్ద పెద్దవి అనమాట. పెద్దగా ఉండేవి అండ్ చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోయేవి అవి. అండ్ ఇక్కడ ఈ గీత లాగా ఉంది కదా, అది మొత్తం యాక్ని వచ్చి అయ్యింది అనమాట. యాక్ని వల్ల అయ్యింది. అంటే ఒకటి వచ్చి అలాగ లైన్ గా ఇంకా గ్యాప్ లేకుండా 4 స్ప్రెడ్ అయ్యాయి, 4 వచ్చాయి. అవి అలా కన్నం పడ్డాయి అనమాట. ఇప్పుడు నాకు యాక్ని వచ్చాయి, బట్ అలా కాదు. పర్స్ అనేది ఉంటది కదా, అది కనిపిస్తుంది అనమాట. వచ్చిన 2 days కి ఆ పర్స్ కనిపిస్తుంది. అండ్ వాళ్ళు ఇచ్చిన జెల్ వాడుతున్నాను కదా, సో దాని వల్ల ఏంటంటే కుక్కలు ఉన్నాయి, అందుకని అలా చూస్తున్నాను. అని నా వైపే చూస్తుంది. వాట్, ఇది కూడా నాతో వస్తుంది. తర్వాత చెప్తా. ఎక్కడి వరకు చెప్పాను, పస్ వస్తుంది అని చెప్పాను కదా. ఆ పస్ తెల్లగా కనిపిస్తుంది కదా, ఆ డాట్ వచ్చి దానికి అదే డ్రై అవుట్ అవుతుంది వాళ్ళు ఇచ్చిన జెల్ వాడడం వల్ల. అండ్ పెయిన్ కూడా ఇంతకు ముందు పింపుల్స్ వచ్చినప్పుడు వచ్చినంత పెయిన్ లేదు నాకు. ఆ పింపుల్స్ సైజ్ తగ్గింది. సో నేను డిఫరెన్స్ చూసాను. సో ఖచ్చితంగా సెకండ్ సిట్టింగ్ కి వెళ్తాను. సెకండ్ సిట్టింగ్ అయిన తర్వాత ఎలా ఉంది అన్నది కూడా నేను మీకు చెప్తాను. యాక్చువల్లీ మాట్లాడాలి, నేను ఎగ్జాక్ట్లీ 10 days తర్వాత మేకప్ వేసాను కదా, బాగా ఎక్కువ వచ్చే పింపుల్స్. సో అడగాలి డాక్టర్. ఒక షాప్ కింద నీడలో నుంచి నేను ఆట వస్తుంది. ర్యాపిడో బుక్ చేసుకుని వెయిటింగ్ అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దిగితే ఇక్కడ నుండి దగ్గర ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తాను. ఎప్పుడు అలాగే వెళ్తాను ఆ క్లినిక్ కి. ర్యాపిడో కోసం వెయిటింగ్. వచ్చేసాను నేను క్లినిక్ కి, వెళ్తున్నాను అనమాట. ట్రీట్మెంట్ సేమ్ అలానే చేస్తారు ఫస్ట్ పార్ట్ లో చూపించినట్టే. సో నేను ట్రీట్మెంట్ వీడియోస్ చూపించాను, జస్ట్ అది చేసిన తర్వాత ఫీల్ ఎలా ఉంటుంది అండ్ ఆల్ ఇవి చూపిస్తాను అంతే. ప్లీజ్ క్లోజ్ ద డోర్. నేను లేట్ అయ్యాను ఈరోజు. ఇప్పుడు ఫస్ట్ వచ్చాను, ఐ మీన్ ముందు వచ్చేదాన్ని, ఇప్పుడు మాత్రం లేట్ అయ్యాను. నేను కొన్న మైక్ బాగుండి ఉంటే ఈ పాటికి నేను అది పెట్టుకుని బ్లాగ్ చూస్తూ వచ్చేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చాక వీళ్ళ మైక్ వాడేస్తున్నాను. అంతే, మనం యాక్చువల్లీ మొన్న ఉన్న కన్నా తగ్గాయి. నేను ఇక్కడికి వచ్చేసరికి మాత్రం పింపుల్స్ తగ్గుతున్నాయి, తర్వాత వస్తున్నాయి. ఈ సెకండ్ సెట్టింగ్కి వేసే పీల్ అనేది కాస్త ఎక్కువ పవర్ ఉన్నది వేస్తానని చెప్పారు. సో కొంచెం మంటగా ఉంటుంది స్టార్టింగ్లో అని చెప్పారు. చూద్దాం. మండుతుంది, బట్ మరి అంత ఎక్కువ కాదు, బేరబుల్ అనమాట. అండ్ నా స్కిన్ని మళ్ళీ స్కాన్ చేసి చూసారు. ఇన్ఫ్లమేషన్ అది చాలా తగ్గిందని కూడా చెప్పారు. అండ్ నేను కూడా డిఫరెన్స్ చూశాను. ఫస్ట్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నది అన్నది. పర్లేదు, బెటర్ అయింది. ఈ మాస్క్ పెట్టాను ఎందుకంటే అది కొంచెం డర్టీగా ఉంది అందుకని. అయిపోయింది, నా స్కిన్ కెమికల్ పీల్ ట్రీట్మెంట్ అయిపోయింది అనమాట. వాళ్ళు కెమికల్ పీల్ వేసిన తర్వాత నా స్కిన్ ఎంత గ్లోగా కనిపిస్తుంది, ఓ మై గాడ్, చాలా గ్లోగా కనిపిస్తుంది. చాలా గ్లోగా కనిపిస్తుంది. అండ్ వావ్, అయిపోయింది, ట్రీట్మెంట్ అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో ఫస్ట్ అయితే వీడియోలో ఇంకేం తీయను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.